చేసిన ఎన్ని వైఫల్యాలు చెందిన దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం, దానికి ఒక టార్గెట్తో దాన్ని కంప్లీట్ చేయగలం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడమే కాకుండా దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఢిల్లీకి వెళ్ళటం రావటం, వెళ్ళి ఏమడిగారు? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీ పర్యటనలు చేశారా, లేక కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు నిజంగా స్టీల్ రంగంలో చారిత్రాత్మక దినంగా నేను మనవి చేస్తాను, చారిత్రాత్మక సంఘటనగా. ఎందుకంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి మళ్ళీ తన నిర్ణయాన్ని రివర్స్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేటైజేషన్ పాలసీని కొనసాగిస్తూ దాంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానివ్వండి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కానీ ఉన్న నమ్మకమే ఈరోజు ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని ఈ రాష్ట్రానికి ఇతోదిగా సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తామని. 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసి మరి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కానివ్వండి, వారు చేసిన ఒత్తిడి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఆయనకు చెప్పడం కానివ్వండి, ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం, ఆంధ్రులకి ఇది పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు, దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోరిన మీదట ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఇది సాధించటంలో కార్మికుల పోరాటం కానివ్వండి, వీరి మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం కానివ్వండి, మరవలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ ఇండస్ట్రీ